అంటే కేసీఆర్ గారి ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ కేసీఆర్ గారిని అలాగే కేటీఆర్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దాని మీద సర్వత్రా బీఆర్ఎస్ లో కొంత చర్చ నడుస్తా ఉంది. వాళ్ళు కౌంటర్ ఇస్తా ఉన్నారు దానికి. ఒక ముఖ్యమంత్రిగా నీ భాష ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఈ రకమైన వ్యాఖ్యలు చేయొచ్చు అనే దాని మీద ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ బీఆర్ఎస్ వాళ్ళకి కానీ భాష గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అన్నది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని ఏం మాట్లాడిండో చూసాం. నేను నా నోటితో చెప్పను వర్డ్స్. కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రి పెట్టుకొని ఏం మాట్లాడో చూసాం. రేవంత్ రెడ్డి గారిని ఏం మాట్లాడినారో, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏం మాట్లాడినారో చూసినాం. ఇప్పటికీ కూడా మీకు అధికారం కోల్పోయిన తర్వాత మీలో అహంకారం తగ్గలేదని మీ మాటల ద్వారా తెలుస్తుంది. ప్రతి విషయాన్ని ఇప్పుడు ప్రజాక్షేత్రంలో పాలకపక్షము ప్రతిపక్షము రెండు ఉండాలని కోరుకుంటాం, బలంగా ఉండాలని కోరుకుంటాం. సో పాలకపక్షం సరిగా చేయకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు దాన్ని ఎత్తి చూపి సరైన దారిలో వెళ్లే విధంగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టండి. దానికి తప్పు పట్టరు, ఎవరు కూడా మాట్లాడరు ఆ విషయంలో. ప్రతిపక్ష నాయకుడిగా మీ నాయన జీతం తీసుకుంటాడు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల పట్ల మాట్లాడేటువంటి ధైర్యం లేదు. రేవంత్ రెడ్డి గారికి ముందు వచ్చి ముఖ్యమంత్రి గారి ముందుకు వచ్చి అసెంబ్లీలో నిలబడేటువంటి దమ్ము లేదు. పిరికి పందలాగా నీకు నీవే ఫామ్ హౌస్ ని ఒక జైలు లాగా భావించి నీకు నువ్వే ఏర్పాటు చేసుకున్నావు. ఇవాళ మమ్మల్ని మాట్లాడే ముందు మీరు ఏం మాట్లాడినారో గతం కూడా ఆత్మపరిశీలన చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది కూడా మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నీళ్ల విషయంలో తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్లతోటి. మహబూబ్నగర్ జిల్లాకి పూర్తిగా మీరు దానిని ఎండబెట్టి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి టెండర్లు వచ్చేంత వరకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించి ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసింది మీరు. ఇవాళ నీళ్ల గురించి మీరు మాట్లాడే నైతిక హక్కు మీకుందా అని అడుగుతున్నాం. 2 సంవత్సరాల కాలంలో ఏమంటారు, కర్ణుడు నిద్రపోయినటువంటి కేసీఆర్ గారికి లేడికి లేసిందే పరగన్నట్టుగా మొన్న బయటకు వచ్చి ఇవాళ కుంభకర్ణుడిలాగా పడుకొని లేసొచ్చి ఇవాళ నీళ్ల పట్ల కేసీఆర్ గారు మీరు చేసినటువంటి ద్రోహాన్ని మర్చిపోయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు సరి చేస్తుంటే దానిపైన మీరు మాట్లాడుతున్నారంటే మీ యొక్క రాజకీయ ఆకాంక్ష ఎంత ఉందో, పవర్ ఆకాంక్ష ఎంత ఉందో, పవర్ సిండ్రోమ్ వచ్చి మీరు ఎంత కొట్టుకుంటున్నారో ఈ సమాజానికి అర్థమైపోతుంది.